మీరు ప్రస్తావించారు కూడా గతంలో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉండేవి, దాన్ని ఆల్రెడీ అప్పుడు రద్దు చేశారు. మళ్ళీ వాటిని పునరుద్ధరించే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే వీటితో కొంత రిస్క్ తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది కదా. సో కరెక్ట్ అండి, ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ కొనే కంటే మనం ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ SGBs అంటాము, ఆ SGBs లో ఇన్వెస్ట్ చేయటం వల్ల ఒకటి గోల్డ్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమైన పరిస్థితి, ఎందుకంటే ఒకప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో $2,600 అట్లా ఉన్నప్పుడు, లేదా మన దగ్గర 65-70 వేలు గోల్డ్ ఉన్నప్పుడు చాలా మంది కొనుగోలు చేశారు. దాని నుంచి ఇప్పుడు ఎందుకంటే దాదాపు 7-8 సిరీస్లు కంటిన్యూస్ గా ఒక్కొక్క సిరీస్ ని తీసుకుంటూ వచ్చింది గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆ డబ్బులు రెట్టింపు అయిపోయాయి. అంటే అప్పుడు గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబల్ ది బెనిఫిట్ పొందారు. అండ్ దీనికి తోడు ప్రభుత్వం వాళ్ళకి 2%, 3% వడ్డీ రూపంలో కూడా సంవత్సరానికి చెల్లించే పరిస్థితి ఉండేది. అదొక రకంగా ప్రభుత్వానికి నష్టం కూడా, ఎందుకంటే ఆ ధరల్లో మనం 60-70 వేలు పెట్టి గోల్డ్ బాండ్స్ కొన్న టైంలో ఇప్పుడు వాళ్ళకి రెట్టింపు ఆఫ్ ది డబ్బులు ఇవ్వాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఎందుకంటే గోల్డ్ ధర అంతగా పెరిగింది కాబట్టి మార్కెట్ ఫోర్సెస్ కి తగ్గట్టు. దీనితో మళ్ళీ వడ్డీ రేటు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అట్లీస్ట్ ఆ గోల్డ్ లోకి డబ్బులు కట్టడి చేయడానికి, ఫిజికల్ గోల్డ్ ని జనాలు కొనకుండా కొద్దిగా తగ్గించడానికి మేబీ SGBs మళ్ళీ పునరుద్ధరిస్తారా, లేదంటే వేరే ఆల్టర్నేట్ స్కీమ్ లాంటిది ఏదైనా తీసుకొస్తారా అన్నది ఒకసారి మనం చూడాలి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఒకప్పటి మాదిరి కేవలం బడ్జెట్ వస్తేనే బడ్జెట్ లోనే ప్రస్తావన చేయాలి, బడ్జెట్ వరకు వేచి చూడాలి అన్న థాట్ ని ఈ మధ్య గవర్నమెంట్ ఏం తీసుకోవట్లేదు. ఏదైనా డెసిషన్ ఉంది అంటే దాన్ని ముందే తీసేసుకుంటున్నాయి. సో మనం రీసెంట్ గా సిగరెట్స్ మీద చూడొచ్చు, సిగరెట్స్ మీద నిర్ణయాలు సాధారణంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపు అనేది బడ్జెట్ టైంలో చూస్తుంటాం. బడ్జెట్ కంటే ముందుగానే ఇయర్ స్టార్టింగ్ లోనే గట్టి షాక్ ఇచ్చేసాయి. సో అలా బడ్జెట్ వరకు వెయిట్ చేసి ఆ టైంలో నిర్ణయం తీసుకోవాలన్న థాట్ చేయట్లేదు. ఒకవేళ ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాలంటే ముందే తీసుకుంటున్నాయి కాబట్టి సో మేబీ బడ్జెట్లో ఈసారి దానికి సంబంధించిన ప్రస్తావన ఉండొచ్చేమో అన్న ఒక ఫీల్ అయితే ఉంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక అసెట్ క్లాస్ గా దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుందన్న ఒక స్కీమ్ ఏదైనా ప్రవేశపెట్టచ్చేమో అన్న ఒక థాట్ అయితే ఉంది మార్కెట్స్ లో. బట్ ఇదంతా కూడా ప్రెడిక్షన్ అండ్ గెస్ వర్క్ మాత్రమే అవుతుందండి.